పెరుగుతున్న కాలుష్యం దేశంలోని చాలా నగరాలను సైతం కాలుష్య కోరల్లోకి నెట్టేస్తోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో కర్బన ఉద్గారాల విడుదల ఆందోళనకర స్థాయికి చేరింది. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ దేశంలో పలు నగరాల్లో గాలి నాణ్యత పడిపోతూ వస్తోంది. తాజాగా స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ కాలుష్యంపై రూపొందించిన ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 విడుదలైంది. ఈ రిపోర్టులో ప్రపంచంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో ఉండగా, ప్రపంచంలోనే అత్యంత కాలుష్యంతో కూడిన రాజధాని నగరంగా ఢిల్లీ నిలిచింది. వరల్డ్లో అత్యధికంగా కాలుష్యం వెలువడే 20 నగరాల్లో 13 నగరాలు భారత్లోనే ఉన్నాయని వెల్లడించింది. అయితే 2024లో ఇండియాలో కాలుష్యం కొద్దిమేర తగ్గింది. 2023లో క్యూబిక్ మీటర్ గాలిలో PM 2.5 సాంద్రత 54.4 మైక్రోగ్రాములు ఉండగా, గతేడాది ఇది 50.6 మైక్రోగ్రాములకు తగ్గింది. అస్సాంలోని బైర్నీహాట్ నగరం తొలి స్థానంలో నిలవగా, తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, ముల్లన్పూర్, ఫరీదాబాద్, న్యూఢిల్లీ, గురుగ్రామ్, గంగానగర్, గ్రేటర్ నోయిడా, భివాడి, ముజఫర్నగర్, హనుమాన్గఢ్, నోయిడా ఉన్నాయి. మొత్తంగా ఏడాది పొడవునా భారత్లోని 35 నగరాల్లో PM 2.5 సాంద్రత ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల కంటే 10 రెట్లు అధికంగా నమోదవుతుండడం ఆందోళన కలిగించే అంశం. వాయు కాలుష్యం భారత ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిణమించింది. దీనివల్ల ఆయుః ప్రమాణం సగటున 5.2 ఏళ్లు తగ్గిపోతోంది. ఇక అమెరికాలో అత్యంత కాలుష్య నగరంగా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ నిలిచింది. 2024 నాటికి ఓషియానియా ఖండం ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన ప్రాంతంగా గుర్తించబడింది. అయితే ఈ నివేదికలపై WHO మాజీ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ స్పందించారు. కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లల్లో వంట చెరకు ఉపయోగించడం వల్ల అక్కడి ప్రజలు అధికంగా కాలుష్యకారక వ్యాధులకు గురవుతున్నారని పేర్కొన్నారు. వాటిని నివారించడానికి బయోమాస్ను LPG సిలిండర్లతో భర్తీ చేయడం వంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు.